ఓకే ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ముందుగా గురువందనం చేసుకుందాము. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. అలాగే మహాతార్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, పత్రి సార్కి, వంశకిరణ్ సార్కి, మణిమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మనకి త్రిపుర రహస్య దీపికను అందించిన క్రోవి పార్థసారథి గారికి, దత్తాత్రేయ స్వామికి, పరశురాముల వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, అంతకుముందు 2 అధ్యాయాలు చెప్పుకున్నాము. అంటే పరశురాముడి జన్మ ఎలా జరిగింది, తండ్రి చెప్పిన మాట విని, అంటే తండ్రి మాటను దాటద్దు అనే ఉద్దేశంతో కొద్ది తల్లిని మెడ నరికేయడము, దాని తర్వాత మళ్ళీ వరం అడిగితే బతికిస్తాడు. అంటే ఇంకా తండ్రిని కూడా వేరే క్షత్రియ రాజు చంపడం వల్ల క్షత్రియులందరి మీద వాళ్ళందరిని నాశనం చేస్తాను, క్షత్రియ వంశమే నాశనం చేస్తానని చెప్పి అందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ వధిస్తాడు. ఆ తర్వాత ఇంకా పశ్చాత్తాపం చెందుతాడు అన్నట్టు. అప్పుడు చేసినప్పుడు కోపంతో ఆ తల్లికి మాట ఇచ్చానని చెప్పేసి ఆశపదము నెరవేర్చుకోవడానికి ఆ పనులన్నీ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక చాలా ఏళ్ళు గడిచిన తర్వాత అదే విధంగా శ్రీరాముడితో కూడా యుద్ధం చేస్తే రాముడి చేతిలో ఓడిపోతాడు. అప్పుడు అతనిలో ఉన్న అహంకారాన్నంతా తొలగిపోతుంది అన్నట్టు. అప్పుడు పశ్చాత్తాపం మొదలవుతుంది, నేను చేసిన పని ఏంటి అని చెప్పి. అది అందుకే విచారణ అనేది అవసరము. ఏ పని చేసినా మనము మాట్లాడినా ఏది చేసినా కూడా విచారణ అనేది అవసరమని మనకు 2వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు 3వ అధ్యాయం. అయితే గురుదేవ, విచారణ లేకపోతే ఉపయోగం లేదన్నారు కదా, మరి తర్వాత ఏం జరిగింది అని కృష్ణ శర్మ అడుగుతున్నాడు అన్నట్టు. రత్నాకరుడు గురువు కృష్ణ శర్మ, నారాయణ భట్టు ఇద్దరు శిష్యులు. కృష్ణ శర్మ అడుగుతుండు, మరి ఏం జరిగింది మళ్ళీ, విచారణ అనేది లేకపోతే ఉపయోగమే లేదని చెప్పారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నారు. అప్పుడు పరశురాముడి గురించి చెప్తున్నాడు రత్నాకరుడు. అంటే దత్తాత్రేయ స్వామి ఒక ఉదాహరణ కూడా ఇస్తాడు కదా. ఒక వ్యక్తి బాగా సంపాదిస్తాడు. కాకపోతే ఒకసారి వరదలు వచ్చి అన్ని మునిగిపోతుంటే భార్య పిల్లల్ని ఎత్తుకొని పోతూ ఆ తోవంటి వెళ్ళేటప్పుడు ఇంకా కొడుకు మునిగిపోతుంటే ఇంకా భార్య అంటుంది అన్నట్టు, అయ్యో కొడుకు మునిగిపోతే పోనీలే మళ్ళీ ఇంకో పుత్రుని కానొచ్చని వదిలేస్తాడు. అదే విధంగా తర్వాత కూతురు, తర్వాత భార్య, ఇంకా ఆఖరికి తన తల మీద డబ్బు మూట పెట్టుకుంటాడన్నట్టు. అది గూడా వదిలేస్తాడు. ఆ బరువుంటే ఇంక నేను లోపల చిక్కిపోతానని చెప్పి అది గూడా వదిలేసి ఒక చెట్టెక్కి కూర్చుంటాడు. అంటే ఆ విచారణ అనేది లేకపోతే ఏం జరుగుతుందనేది దత్తాత్రేయ స్వామి చెప్పారు ఆ ఉదాహరణతో. అప్పుడు పరశురాముడు అడుగుతున్నారన్నట్టు, స్వామి, అజ్ఞానము వల్ల లోకంలోని జనులంతా నాశనమవుతున్నారు. దేవి మహాత్యం వింటే మనసులో విచారం ప్రారంభమవుతుంది. విచారము వల్ల శ్రేయస్సు కలుగుతుంది. అయితే నాకు మాత్రం ఆ మహాత్యం వినడం మీదనే చిన్న అనుమానం కలుగుతున్నది. అయితే ఆ మహాత్యం వింటే వివేకం కలుగుతుంది నిజమే. మరి మహాత్యం వినాలంటే ఏం చేయాలి? దానికి సాధన ఏమిటి? మిగిలిన వాటిలాగే మహాత్యం వినడం కూడా స్వాభావికమేనా? అలా అయితే అందరూ దాన్ని వినాలి కదా! నన్నే తీసుకోండి. ఇప్పటిదాకా నేను కూడా ఆ మహాత్యం వినలేదు కదా! కష్టాలు వచ్చినప్పుడే దాన్ని వింటామా? అలా అయితే శ్రీరాముడి చేతిలో ఓడిపోయినప్పుడే నేను ఆ మహాత్యం వినాలి కదా! ఆ తర్వాత కొంతకాలానికి గాని నేను దాన్ని వినలేదు. పోనీ మిగిలిన వారిని చూడండి. అంటే నాకన్నా ఎక్కువ కష్టాలు పడుతున్నవారు, ఇంకా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నవారు చాలామందున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు వినడం లేదు ఈ మహాత్యము? ఈ విషయం నాకు సవివరంగా తెలియజేయండి అని పరశురాముడు దత్తాత్రేయుల స్వామిని అడుగుతున్నాడన్నట్టు. అంటే అజ్ఞానంతోనే ప్రజలంతా నాశనం. అంటే ఇప్పుడు ఒకరినొకరు చంపుకోవడము, ద్వేషము, కోపము, క్రోధం అన్నీ కూడా అజ్ఞానం వల్లనే ఉంటాయి. అయితే ఈ దేవి మహాత్యం విన్నప్పుడు ఏం జరిగిందంటే, అంటే ఏంటి ఇంకా నేనెలా ఉండాలనేది తన లోపలి గుణాలు ఎలా మార్చుకోవాలనేది విచారణ అనేది మొదలైంది. ఇప్పుడు విచారం అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము,
దుఃఖానికి అది కాదు విచారణ. ఇప్పుడు విచారణ అంటే నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? నా గుణాలెలా ఉన్నాయి? నా ప్రవర్తన ఎలా ఉంది? దీనికి కారణం ఏంటి? ఈ విచారణ అన్నట్టు. అయితే ఇప్పుడు పరశురాముడికి ఎప్పుడు కలిగిందంటే దేవి మహత్యం విన్న తర్వాత. అయితే మరి అందరికీ మరి అవకాశం లేదు గదా! అని అడుగుతున్నారన్నట్టు. అంటే మరి హ్మ్, భౌతిక జీవితంలో ఇప్పుడు అన్నీ ఎలా జరుగుతున్నాయో ఇది గూడా స్వాభావికంగా వచ్చేదేనా? అంటే దానంతట అది మన జీవితంలోకొస్తుందా? లేదా దాన్ని పారాయణం చేయాలి, మహాత్యం వినాలి అని జెప్పి మరి కోరుకుంటే దొరుకుతుందా? మరి చాలామంది కష్టాలు పడుతున్న వాళ్ళు, అవమానాలు పడుతున్న వాళ్ళున్నారు గదా! వాళ్ళందరూ ఎందుకు వినట్లేదు? నేను గూడా ఎన్నో ఎంతో కాలం తర్వాత విన్నాను గదా! రాముడి చేతిలో ఓడిపోయినప్పుడు గూడా నేను వినలేదు. తర్వాత ఎంతో కాలానికి నేను వినడం జరిగింది గదా! దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారండి. భార్గవ సత్పురుషుల సాంగత్యమే శ్రేయస్సుకు ముఖ్య కారణం. దానివల్ల అన్ని దుఃఖాలు పోతాయి. ఇక పరమార్థం లభించడానికి సత్సంగమే బీజం. అంటే ఏం చెప్తున్నారు దత్తాత్రేయ స్వామి? సత్పురుషుల సాంగత్యమే. అంటే ఎప్పుడైతే ఇతను అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంవర్తుడు కలిసాడో, సంవర్తుడిని చూడగానే ఆహ్, ఇతనికొక మంచి భావనొచ్చింది. సంవర్తుడిని అడిగాడు. సమర్థుడు చెప్పింది అర్థం గాలేదు. అర్థం గాకపోతే మళ్ళీ అడిగినప్పుడు ఏమన్నాడంటే, "దత్తాత్రేయ స్వామి వారిని కలువు వెళ్లి" అని చెప్పాడు గదా! అంటే ఇక్కడ కారణం ఏంటి? అక్కడ సంవర్తుడు గూడా ఎంతో గొప్ప మహామేధావి, మహాత్ముడు. అతను ఒక పెద్ద గొప్ప ఋషి. మరతన్ని గలిసాడు. కలవడం ద్వారా ఆయన దృష్టితోని కొంచెం తన లోపల విచారణ అనేది మొదలైంది. కానీ అర్థం చేసుకునే స్థితి రాలేదు. దత్తాత్రేయుని పాదాలు ఆశ్రయించిన తర్వాత, ఈ గురువుని పట్టుకున్న తర్వాతనే మరి అప్పుడు గూడా దత్తాత్రేయుడు డైరెక్ట్‌గా తను జ్ఞానాన్ని అందించొచ్చు. మరెందుకు అందించలేదు అంటే, ఇతడి స్థితి మారాలి. అంటే ఇతడు అర్థం చేసుకునే స్థితి రావాలి అని చెప్పి, దేవి ఉపాసన చేయమని చెప్తాడన్నట్టు. ఆ దేవి మహాత్మ్యం వినడానికి కారణం ఏంటి అంటే, సత్పురుషుల సాంగత్యమే. అంటే సంవర్తుని సాంగత్యం పొందావు. ఆయన మహానుభావుడు. అందుచేతనే నీకు శ్రేయోమార్గంలో లభించే స్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో సత్పురుషులే పరమ సుఖాన్ని ఇస్తారయ్యా. కాబట్టి సత్సంగం లేనిదే ఎవరు శ్రేయస్సును పొందలేరు. ఈ లోకంలో ఎవరితో సాంగత్యం చేస్తే వారి లక్షణాలే మనకు కూడా వస్తాయి. మంచి వారితో సాంగత్యం ఉంటే మంచి లక్షణాలు, చెడ్డవారితో సాంగత్యం ఉంటే చెడ్డ లక్షణాలు వస్తాయి. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినవలసింది అని చెప్తున్నారు. అంటే చూడండి మరి ఈ సత్సంగాలు, ఈ సజ్జన సాంగత్యం ఎందుకు అంటే మన గురువులు అంటే మామూలుగా బయట ప్రపంచంతో అంటే మనం అంతకుముందు ఎలా ఉన్నాం అందరూ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళ ఆహ్, విచారణ గాని, వాళ్ళ ఆలోచనలు గాని, వాళ్ళ మాటలు గాని కొంచెం వేరుగా ఉంటాయి. అదే మనం తెలియకముందు మనమెలా ఉన్నామో, అదే స్థితిలో ప్రపంచంలో నడుస్తుంది గదా! అందుకే సజ్జన సాంగత్యం జేస్తే మనకు ఆ సత్పురుషుల సాంగత్యం వలన, సజ్జన సాంగత్యం వలన మన లోపల భావాలు మారుతూ ఉంటాయి. గుణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణగా ఒక కథ చెప్తాను అని చెప్తున్నారు. 'హేమలేఖ'. పూర్వకాలంలో దశార్ణ దేశాన్ని ముక్తాచుడుడనే మహారాజు పాలిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు హేమచూడుడు, చిన్నవాడు మణిచూడుడు. వీరిద్దరూ కూడా మంచి రూపగుణ సంపన్నులు, విద్యా విశారదులు. ఒకసారి వారిద్దరూ సైన్యాన్ని వెంట పెట్టుకొని వేట కోసమని సహ్యాద్రి మీద ఉన్న అడవికి వెళ్లారు. అక్కడ క్రూర జంతువులు అనేకములున్నాయి. రాకుమారులు ధనుర్బాణాలు ధరించి పులులు, సింహాలు, అడవి పందులు మొదలైన జంతువులు అనేకం సంహరించారు. అంటే దశార్ణ దేశం అని ఒక దేశంలో ముక్తాచుడుడనే మహారాజు ఉన్నాడన్నట్టు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడేమో హేమచూడుడు, చిన్నవాడు మణిచూడుడు. వీళ్ళిద్దరూ గూడా అంటే విద్య నేర్చుకున్నారు. రూపంలో గాని, విద్యలో గాని, అన్నిట్లో గాని సకల సంపన్నులన్నట్టు. అదే విధంగా ఒకసారి వేటకని వెళ్లారు. సహ్యాద్రి మీద ఉన్న అడవికి వెళ్లారట. సహ్యాద్రి పర్వతం అంటాం గదా! అక్కడున్న అడవికి వెళ్లారన్నట్టు. అక్కడ ఇంకా పులుల్ని, సింహాలను చాలా అనేక జంతువుల్ని సంహరించారు. ఆ టైంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద గాలివాన,
మొదలైందంట. భయంకరమైన వర్షం. ఆకాశం నుంచి రాళ్ళు పడుతున్నాయన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కన్ను పొడుచుకున్నా గూడా ఏమీ కనిపించడం లేదు. అంతా కారు చీకట్లు కమ్ముకున్నాయి. అడవిలో చెట్లెక్కడున్నాయో, రాళ్ళెక్కడున్నాయో గూడా అర్థమవుతలేదన్నట్టు. ఇంకా హ్మ్. రాళ్ళు పడుతున్న వర్షం సౌండ్ మాత్రం ఆ రాళ్ళు పడుతున్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. ఈ సైనికులంతా గూడా అంటే రాజులు మరి వేటకి వెళ్ళినప్పుడు సైనికులొస్తారు గదా! సైనికులందరూ గూడా భయపడి ఇంకా పరిగెత్తి వాళ్ళు తలదాచుకున్నారన్నట్టు. ఎక్కడ చోటు దొరికితే అక్కడ. ఇంకా రాకుమారుల గుర్రాలు గూడా అదుపు తప్పాయట. అదుపు తప్పి పెద్దగా సకిలిస్తూ పరిగెత్తడం ప్రారంభించాయి. ఈ గందరగోళంలో హేమచూడుని అశ్వం అరటి ఖర్జూరపు చెట్లతో కూడిన ఒక ముని ఆశ్రమం చేరింది. ఇలాంటి గందరగోళం సమయంలో ఏం జరిగిందంటే హేమచూడుడున్న అశ్వము ఒక ముని ఆశ్రమాన్ని చేరిందట. అదంతా అరటి చెట్లతో, ఖర్జూరపు చెట్లతో నిండి ఉంది. ఆ ఆశ్రమంలో శుభలక్షణాలు కలిగి అతిలోక సౌందర్యవతిలాగా ఉన్న కన్యనొక దానిని చూశాడు హేమచూడుడు. అక్కడేం కనిపించింది అతనికి? ఒక అందమైన యువతి కనిపించింది. చాలా సౌందర్యంగా ఉంది. అంటే ఆమెను చూడగానే ఆమె లోపల ఎన్నో శుభలక్షణాలున్నాయా అన్నట్టు గోచరిస్తుందట. అట్లా ఆమెను చూడగానే అలాంటి భావనొచ్చిందన్నట్టు హేమచూడుడికి. ఆమె శరీరము మేలి బంగారం వలె ప్రకాశిస్తోంది. ఆమెను చూడగానే నోటమాట రాలేదు రాకుమారుడికి. కొంతసేపు అలానే ఉండి, చివరకు ఏదో విధంగా శరీరం స్వాధీనంలోకి తెచ్చుకొని, "ఓ ఇంతి, నీ తల్లిదండ్రులెవరు? ఇంత అందంగా ఉన్న నువ్వు భయంకరమైన ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు?" అని ప్రశ్నించాడు. అంటే ఇంక ఆమెను చూడగానే ఆశ్చర్యపోతున్నాడు. అతనికి నోట మాట గూడా రావడం లేదు. మళ్ళీ ఎలాగో కూడదీసుకొని అడుగుతున్నాడన్నట్టు. అంటే ఇంతి అంటే ఓ స్త్రీ స్త్రీ అని గూడా అర్థము. ఓ ఇంతి మరి నీ తల్లిదండ్రులెవరు? నువ్వింత అందంగా ఎలా ఉన్నావు? ఇంత భయంకరమైన అరణ్యంలో జీవిస్తున్నావు. ఒంటరిగా ఎందుకున్నావు? అని జెప్పి అడుగుతున్నాడు. ఆ మాటలు విన్న కన్యకామణి ఈ విధంగా అంది. రా కుమారా! తాపసులమైన మాకు అతిథి పూజ ధర్మమయ్యా! నీకు స్వాగతం పలుకుతున్నాను. రా! ఈ ఆసనం అలంకరించు. ముందు నా ఆతిథ్యాన్ని స్వీకరించు. సేద దీర్చుకో. ఆ తర్వాత నా కథ చెబుతాను అంది. అంటే అక్కడ హ్మ్. ఏమచూడుడు ప్రశ్న అడగగానే జవాబు చెప్పలేదు. ఎందుకంటే మీరిక్కడ ఒక అతిథిగా వచ్చారు. మీరు రాజకుమారుడని గుర్తించింది. రాకుమారని పిలుస్తుందన్నట్టు. అయితే మేము తాపసులము. మేమిక్కడికి ఎవరొచ్చినా గూడా వాళ్ళందరికీ మేము ఆతిథ్యం ఇవ్వాలి. కాబట్టి మీరు ముందు నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అది నా ధర్మము అని రండి లోపలికని స్వాగతం చెప్తుందన్నట్టు. ఇంకా ఆమె ఆతిథ్యం స్వీకరించాడు హేమచూడుడు. ఆ సుందరాంగి తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది. వ్యాఘ్రపాదుడు అనే ఆయన ఒక మహర్షి, గొప్ప శివభక్తుడు. తన తపోబలంతో పుణ్యలోకాలన్నీ జయించాడు. ఆయన బ్రహ్మజ్ఞాని, మునిశ్రేష్ఠుడు. నేను ఆయన కుమార్తెను. నా పేరు హేమలేఖ. అంటే ఒక వ్యాఘ్రపాదుడు అనే అతను ఒక మహర్షి. అతను చాలా గొప్ప శివభక్తుడు. అతను చాలా శివభక్తుడు. తపస్సు జేసి మొత్తం పుణ్యలోకాలన్నీ గూడా జయించాడు. ఆహ్, ఒక బ్రహ్మజ్ఞాని, మునిశ్రేష్ఠుడు. నేను ఆయన కుమార్తెను అని చెప్తున్నాడు. తన పేరు హేమలేఖ అని జెప్పింది. కొంతకాలం క్రితం విద్యుత్ ప్రభ అనే పేరు గల విద్యాధరి నదీ స్నానం చేయడానికి భూలోకానికి వచ్చింది. అదే సమయంలో సుషేనుడు అనే మహారాజు కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ రాజు అలా తిరుగుతూ నదిలో జలకాలాడుతున్న విద్యాధరిని చూశాడు. అర్ధనగ్నంగా ఉన్న ఆమెను చూడగానే రాజు మోహవశుడైనాడు. ఆ క్షణంలో రాజు వివశుడై తన కోరికను అంగీకరించమని విద్యుత్ ప్రభను కోరాడు. ఆమె అతడు కోరికను అంగీకరించింది. రాజు తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా విద్యుత్ ప్రభ గర్భవతి అయింది. ప్రసవానంతరం ఆ బిడ్డను నదీ తీరంలో వదిలేసి వెళ్ళిపోయింది. నదీ స్నానానికి వచ్చిన వ్యాఘ్రపాదుడు ఆ పసిగుడ్డును చూసి జాలిపడి తెచ్చి పెంచుకున్నాడు. ఆ పసిపాపనే నేను. ముని నన్ను ధర్మంగా పెంచాడు కాబట్టి అతడే నా తండ్రి. నేను ఆయనకు సేవ చేస్తూ ఉంటాను. అంటే ఏం చెప్తుంది హేమలేఖ తన వృత్తాంతం చెప్పిందన్నట్టు. తను ఎలా జన్మ తీసుకుందనేది. అంటే కొంతకాలం కిందట విద్యుత్ ప్రభ అనే పేరున్న విద్యాధరి. అంటే చూడండి మరి మనము
అప్సరసలు గూడా కొన్నిసార్లు నది స్నానానికొస్తారని, అలా దైవదూతలుంటారు, అప్సరసలుంటారని చెప్పుకుంటాం గదా! ఆ విధంగానే విద్యుత్ ప్రభ అనే పేరు గల ఆవిడ వచ్చి నది స్నానానికొచ్చిందన్నట. సమయంలో సుషేణుడనే రాజు గూడా ఆ ప్రాంతానికొచ్చాడు. ఆమెను జూసి మోహించాడన్నట్టు. ఇంకప్పుడు తన కోరిక జెప్తే ఆమె గూడా అంగీకరించింది. ఇద్దరు ఆహ్, మోహానికి లోబడి ఇద్దరు కోరిక తీర్చుకుంటారు. కానీ ఏం జరిగింది? రాజు తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ ఈమె లోపల మళ్ళీ గర్భవతి అయింది. విద్యుత్ ప్రభ గర్భవతయ్యి ఈ పాపకు జన్మనిచ్చి ఏం జేసిందింకా మళ్ళీ ఆ నదిలో వదిలేసి వెళ్ళిపోతుందన్నట్టింక. తను మళ్ళీ పైన దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ టైంలో అక్కడ స్నానానికొచ్చిన వ్యాఘ్రపాదుడు జూసి ఈ పసిగుడ్డుని తీసుకొచ్చి పెంచుతాడు. అంటే ఇక్కడేమంటుంది అసలైన తల్లిదండ్రులు ఎవరు అంటే సుషేణుడు, విద్యుత్ ప్రభ. కానీ తనని పెంచిందెవరు? వ్యాఘ్రపాదుడు గదా! అందుకే అతనే నా తండ్రి అని జెప్తున్నదన్నట్టు. తనకు జన్మ కారణమైన వాళ్ళ గురించి జెప్పి తననెవరైతే పెంచారు, వ్యాఘ్రపాదుడు పెంచాడు గదా! అందుకే అతను ధర్మంగా నన్ను పెంచాడు, నన్ను తీర్చిదిద్దాడు కాబట్టి వ్యాఘ్రపాదుడే నా తండ్రి. నేనాయనకు సేవ జేస్తూ ఉంటాను అని చెప్తుంది. అలాగే దుష్ప్రవర్తన, దుర్మార్గపు ఆలోచన గలవారు ఇక్కడికి రాలేరు. అంటే ఈ ఆశ్రమానికి గూడా అంటే మనము చెడు గుణాలుండి, చెడు ప్రవర్తన ఉన్నవారు ఎవరు గూడా రాలేరట. ఇక్కడ దుష్టబుద్ధి గల మానవులు, దేవతలు, రాక్షసులు ఎవరు చేరలేరు. వాళ్ళు మనుషులు గాని, దేవతలు గాని, రాక్షసులు గాని దుష్టబుద్ధితో వస్తే మాత్రం ఎవ్వరు గూడా ఆ ఆశ్రమాన్ని చేరలేరు, గుర్తించలేరు. ఒకవేళ చేరితే నాశనమైపోతారు. నువ్వు ఇక్కడికి చేరావంటే సద్గుణ సంపన్నుడివే అయి ఉండాలి. రాకుమార కొద్దిసేపట్లో నా తండ్రి వస్తారు. ఆయన్ని దర్శించి నీ కోరిక తీర్చుకొని రేపు వెళ్ళు అన్నది. అంటే ఇంకా మీరిక్కడి దాకా వచ్చారు. ఇప్పుడిలా ఉన్నారంటే గూడా మీరెంతో సత్ప్రవర్తన గలవారై ఉంటారు. ఇంకాస్త సేపట్లో నా తండ్రి గూడా ఇక్కడికి వస్తారు. నా తండ్రిని గూడా దర్శించండి అని చెప్తుంది. రాకుమారుడు తొలిచూపులోనే ఆమెను ప్రేమించాడు. కానీ ఆ మాట చెప్పడానికి భయపడి మాట్లాడకుండా ఉండిపోయాడు. విషయాన్ని గ్రహించిన హేమలేఖ ఈ రకంగా అంటుంది. అంటే చూడగానే ఆమెను ప్రేమించాడు. అయితే చెప్పడానికి సంకోచిస్తున్నాడు. అది అర్థమైందన్నట్టు హేమలేఖకి. రాజా ధైర్యంగా ఉండు. నా తండ్రి చాలా మంచివాడు. నీ కోరిక తప్పక తీరుస్తాడు. ఇంతలో వ్యాఘ్రపాదుడు రానే వచ్చాడు. వచ్చి రావడంతోనే విషయమంతా గ్రహించిన వాడై మహర్షి హేమచూడునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అంటే ఇక్కడ ఆయన గూడా ఋషి గదా! వ్యాఘ్రపాదుడు. అంటే రాగానే రాకుమారుని జూస్తాడు. మొత్తం అర్థమైపోతదన్నట్టు. అతడు హేమలేఖను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడనేది అర్థమైపోతది. ఇంకా వివాహం జేస్తాడు ఇద్దరికి. ఇంకా అక్కడ మళ్ళీ రాజ్యంలో ఇక్కడ ముక్తాచూడుడు తండ్రి గదా! అతను గూడా ఈ కొడుకు, కోడల్ని చూసి ఇంక జరిగిన దానికి చాలా ఆనందిస్తాడు. వాళ్ళిద్దరికీ ఆహ్వానం పలుకుతాడు. ఇంక రాకుమారుడు అందాల రాశి కోరుకున్న సుందరాంగితో పగలు రాత్రి భేదం లేకుండా సుఖిస్తున్నాడు. కానీ హేమలేఖ మాత్రం ఈ సుఖాలయందు పెద్దగా ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉంటుంది. రాకుమారుడు ఈ విషయం గ్రహించాడు. ఒకరోజు రహస్యంగా ప్రేయసి నేను నీ యందు చాలా అనురాగముతో ఉన్నాను. మరి నువ్వు అలా కనిపించడం లేదు. ఈ భోగాలయందు నీకెందుకు ఆసక్తి లేదు? ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నావు? నీకు ఆసక్తి లేకపోతే నాకు మాత్రం సుఖం ఎలా ఉంటుంది? నేనేమో నీ మీద కోరికతో ఉన్నాను. నువ్వు పరధ్యానంలో ఉన్నావు. ఎన్నిసార్లు పిలిచినా పలకవు. నేను నిన్ను కౌగిలించుకున్నప్పటికీ నీకు ఆ విషయం చాలా సేపటికి గాని తెలియడం లేదు. నేను వచ్చిన చాలా సేపటికి అసలు నేను ఎప్పుడు వచ్చాను అని అడుగుతున్నావు. అతి అందమైన వస్తువులు చూసినప్పటికీ వాటి మీద నీకు ఆసక్తి ఉండటం లేదు. నేనెప్పుడు వచ్చినా నువ్వు మాత్రం ఈ సుఖాల మీద ఇష్టం లేనట్టు ఉంటున్నావు. ఇక నాకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కొయ్య బొమ్మతో సుఖించగలనా? నీకేమైంది? నీ కోరిక తీర్చడం కన్నా నాకు వేరే కోరిక ఏమీ లేదు. నా ప్రాణముల కన్నా నువ్వు ప్రియమైన దానివి. ఎలా ఇలా ఎందుకుంటున్నావు? మరి నేనేం చేయాలి? ఆ విషయం చెబితే నాకు కాస్త ఆరాటం తగ్గుతుంది. కాబట్టి దయచేసి చెప్పవలసింది అంటూ హేమచూడుడు హేమలేఖని అడుగుతున్నాడన్నట్టు. అంటే ఇంకా తనకిష్టమైన సుందరమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే
చాలా కోరికతో అతను పగలు, రాత్రి గూడా భేదం లేకుండా ఆమెతోనే ఉంటూ, ఆమెతోనే సుఖిస్తున్నాడు. కానీ యమలేక మాత్రం ఆ విషయాలందు కొంచెం ఆసక్తి చూపించటం లేదు. అది కొన్ని రోజులకు గ్రహించాడన్నట్టు. అంటే ఏంటి? ఎందుకని అడుగుతున్నాడు. మరి నీకు ఇవంటే ఇష్టం లేదా? ఈ భోగాలన్నీ మరెందుకు పెళ్లి చేసుకున్నావు? మరి నువ్వు ఎన్ని సార్లొచ్చినా గూడా నువ్వు నన్ను గుర్తించట్లేదు. చాలా సేపటికి ఎప్పుడొచ్చారని అడుగుతున్నావు. పరధ్యానంలో ఉంటున్నావు. మరి ఈ భోగాల మీద, ఈ సుఖాల మీద నీకిష్టం లేదా? ఇంకా వేరే కోరికేమైనా ఉందా అని తననడుగుతున్నాడు. నీ కోరిక తీర్చడమే నా కర్తవ్యం గాబట్టి నువ్వు నేనేం చేయాలో చెప్పు అని అడుగుతున్నాడు. ఇలా మూడవ అధ్యాయాన్ని ముగించాడు రత్నాకరుడు. ఇక్కడ ఇంకా సుఖ స్వరూపం. గురువుగారు ఆ విధంగా అడిగిన హేమచూడుడికి హేమలేఖ ఏ సమాధానం చెప్పింది అంటూ ప్రశ్నించాడు నారాయణ భట్టు. మళ్ళీ నారాయణ భట్టు ఏమడుగుతున్నాడు, మరి అలా ఆ రాకుమారుడు అడిగాడు గదా! మరప్పుడు ఏం జెప్పిందామె? ఏం సమాధానం జెప్పింది అని అడుగుతున్నాడు. తనను కౌగిలించుకుని ఉన్న హేమచూడు అడిగిన ప్రశ్నలన్నీ విన్నది హేమలేఖ. భర్తకు జ్ఞానబోధ చెయ్యాలి అనుకుని ఈ విధంగా ప్రారంభించింది. రాకుమారా, నాకు నీ యందు విరక్తి అనేది లేదయ్యా. అసలు ఈ లోకంలో ఏది ప్రియము, ఏది అప్రియము? ఈ విషయాన్ని గూర్చి ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటాను. అయితే నా మనసు మాత్రం ఈ విషయంలో ఒక నిశ్చయానికి రావడం లేదు. కాబట్టి నాకు ప్రియమేదో, అప్రియమేదో వివరించు అని అడుగుతుంది. ఏమంటుందంటే, నాకు నీ యందు విరక్తనేది లేదు. రాకుమారుడు అడుగుతాడు గదా! అంటే నా వల్ల నీకు ఇచ్చినా గూడా గుర్తించట్లేవు అంటే నీ యందు నువ్వంటే ఇష్టమే. విరక్తనేది లేదు. కాకపోతే నాకు ఏది ప్రియమైంది, ఏది అప్రియమైంది అనేది నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని దానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని నీకు ఏది ప్రియమైందేంటి, అప్రియమైందేంటి అనేది నేనెలా తెలుసుకోవాలని దానికి జవాబివ్వమని అడుగుతుందన్నట్టు. ఆ మాటలు విన్న హేమచూడుడు పెద్దగా నవ్వి, "స్త్రీలు మూఢచిత్తులు, వివేకహీనులు అని అంటారు. నిన్ను చూసిన తర్వాత అది నిజమే అని తెలుస్తోంది. ప్రియమేది, అప్రియమేది అనే వాటికి సమాధానం మానవులకే కాదు, పశుపక్షాదులకు కూడా తెలుస్తుంది." అంటే ఇక్కడ హేమచూడుడు ఏమంటున్నాడు? ఆహ్ అంటే పెద్దగా నవ్వేస్తాడన్నట్టు ఈ మాట అడగగానే. అంటే స్త్రీలందరూ గూడా వివేకం లేని వాళ్ళు, వివేకహీనులు, మూఢచిత్తులు అని అంటున్నాడన్నట్టు. అంటే పశుపక్షులకు గూడా తెలుసు ఏదిష్టము, ఏదిష్టం గాదు అనేది పశుపక్షులకు గూడా తెలుస్తుంది. ఈ విషయము మరి నీకెందుకు తెలియట్లేదు? ఈ విషయం తెలుసు కాబట్టే ప్రియమైన విషయాలు ఆచరిస్తున్నాయి. ప్రతి ఒక్కటి గూడా ప్రతి జీవి గూడా అంటే నాకిది ఇష్టము అని ఒక కోరికుంటుంది గదా! దాన్ని పొందడాని కొరకు ప్రయత్నాలు జేస్తూ ఉన్నాయి. ఇష్టం లేని వాటిని వదిలేస్తున్నాయి. అయితే మరి ఇందులో పెద్దగా ఆలోచించవలసిందేముంది? దేని వలన సుఖం కలుగుతుందో అది ప్రియము. దేని వల్ల దుఃఖం కలుగుతుందో అది అప్రియము అన్నాడు. హేమచంద్రుడు ఏమంటున్నాడు? మనకు దేని వల్ల సుఖం ఉంటుందో అదే ప్రియము, ప్రియమైంది. దేనివల్లైతే బాధొస్తుందో అది అప్రియము, అది ఇష్టం లేనిది అని చెప్తున్నాడు. రాకుమారుని మాటలు విన్న హేమలేఖ ఈ విధంగా అంటోంది. మహారాజా, స్త్రీలకు సద్విమర్శ చేసే శక్తి ఉండదు. వారు మూఢచిత్తులు. వారికి ఆలోచన ఉండదు. నిజమే, నువ్వు బాగా చదువుకున్న వాడివి. దక్షత గలవాడివి. కాబట్టి నాకు ఈ ఒక్క విషయాన్ని వివరించు. నువ్వు గనక నాకు ఈ విషయం వివరిస్తే ఇంక పనికిరాని ఆలోచన మానేసి నీతో సర్వ సుఖాలు అనుభవిస్తాను రాజా. సుఖం కలుగచేసేది ప్రియము, దుఃఖం కలుగచేసేది అప్రియము అన్నావు. బాగా ఆలోచించే ఈ విషయం చెప్పావు. అయితే దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి ఒకే వస్తువు సుఖాన్ని, దుఃఖాన్ని కూడా కలుగజేస్తుంది. ఉదాహరణకు నిప్పు ఉన్నది. చలికాలంలో అది ప్రియమైనది. వేసవిలో అప్రియమైనది. అలాగే భోగభాగ్యాలు, భార్య పిల్లలు ఉంటే సుఖము, లేకపోతే దుఃఖము అంటావా? మరి నీ తండ్రి ముక్తాచూడ మహారాజుకు ఇవన్నీ ఉన్నాయి. కానీ నిరంతరము ఏదో ఒక విషయం మీద వారు బాధపడుతూనే ఉన్నారు. మరి భోగభాగ్యాలు లేని వారందరూ ఈ రకంగా బాధపడడం లేదు. మరి భోగభాగ్యాలు లేని వాళ్ళు బాధపడుతున్నారా? లేదు. వాళ్ళు హాయిగా ఉన్నారు. మరి ఇక సుఖాలిచ్చే భోగాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటన్నిటిని పొందిన వాడెవడున్నాడు? అల్పమైన భోగ సాధన వల్ల దుఃఖమే కలుగుతుంది. దుఃఖంతో కలిసి ఉన్న సుఖము నిజమైన సుఖము కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది?
మనకు హేమచూడుడు ఆహ్, మనకి దేనివల్లైతే సుఖం కలుగుతుందో అది ప్రియము. దేనివల్ల బాధ కలుగుతుందో అది అప్రియం అని చెప్తాడు గదా! అక్కడ మళ్ళీ యమలేఖ వివరిస్తుందన్నట్టు. నిజమే అంటే ఫస్ట్ అంటారు గదా! స్త్రీలకు ఆలోచన శక్తి ఉండదు, మూఢ చిత్తులు అని జెప్పి వివేకహీనులు అంటాడు గదా! అది చెప్పి ఏమంటుందంటే, "మరి నువ్వు దక్షత గలవాడివి గదా! మరి ఒక విషయం వివరించు" అని అడుగుతుందన్నట్టు. మరి సర్వ సుఖాలు ఆహ్, కలుగుతున్నాయి. మీ తండ్రికి ఎన్నో భోగభాగ్యాలున్నాయి, సర్వ సుఖాలున్నాయి. మరెందుకు ఆయనెప్పుడు గూడా ఏదో ఒకటి బాధపడుతూనే ఉంటాడు, వేదన పడుతూనే ఉంటాడు. మరి భోగభాగ్యాలు లేని వాళ్ళందరూ సుఖంగా లేరనా మీ ఉద్దేశము అని అడుగుతుందన్నట్టు. భోగభాగ్యాల వల్లనే సుఖమొస్తుందా మరి? అందరికీ సమానంగా లేవు గదా! ఇప్పుడు రాజులంటే అంతఃపురాలు, రాజభవనాలు అలాంటి సుఖభోగాలు ఎన్నో ఉంటాయి. మరి పేదవాళ్ళు గూడా ఉన్నారు. మరి వాళ్ళు సంతోషంగా లేరా? ఉన్నారు గదా! అంటే అంటే భోగభాగ్యాలనేటివి నిజమైన సుఖం కాదు. ప్రియం అంటే సుఖం కాదు. అప్రియం అంటే దుఃఖం కాదు. అదేవిధంగా దుఃఖం 2 రకాలు అని జెప్తుంది. అంతరము అంటే కోరికల వల్ల కలిగేది. మన లోపల కోరికలు ఒస్తాయి. అందరికి కోరికలు పుడతాయి. అయితే మనం అనుకున్నది నెరవేరకపోతే బాధపడుతున్నాం. అంతరంగంలో మనకు మనం అనుకున్నది దొరకకపోతే బాధపడతాం. రెండవది బాహ్యము. శరీరంలోని ధాతు లోపం వల్ల కలిగేది. బాహ్యంగా అంటే అంతరంగం మనసు కలత చెందేది. మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు దక్కకపోతే. శరీరపరంగా బాహ్యంగా మరి బాధెందుకొస్తుంది అంటే ధాతువుల వల్ల, ధాతు లోపం వల్ల. అంటే చూడండి ఇప్పుడు మనకు మరి పంచభూతాలు, పంచధాతువులు అంటే అన్నీ సక్రమంగా ఉంటే కరెక్ట్‌గా పనిజేస్తుంది. ఏదైనా ఒకటి తక్కువైతే మనకి ఏదో ఒక లోపం అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఈ రెండింటిలోనూ మానసిక దుఃఖమే ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది. నిజమే గదా ఫ్రెండ్స్. శరీరానికి ఏదైనా బాధొచ్చింది. వస్తే ఏం జేస్తున్నాము? మొత్తం దాని మీద ఉండదు గదా మన మైండు. మన క్లాసులు వినేటప్పుడు మన మనసు ఇక్కడ పెడుతున్నాము. శరీరం గురించి ఆలోచన లేదు. క్లాసులు జెప్పినా, క్లాసులు విన్నా, మనకిష్టమైంది ఏదైనా సినిమా చూస్తున్నా అంటే కాలు నొప్పో, చేయి నొప్పో ఉన్నా దాని మీద ఉండదు. అయితే ఇక్కడేంటి మరి మానసిక దుఃఖమే ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది. జగత్తంతటను ఆవరించి పీడిస్తున్నది ఇదే. కోరిక అనేది దుఃఖం అనే వృక్షానికి మూల బీజం. దుఃఖం అసలు దుఃఖానికి మూల బీజం ఏంటి? కోరిక. కోరికలు లేకపోతే దుఃఖం ఉండదు. అంతే గదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలోకొచ్చినాక ఏం జేస్తున్నాము? కోరికుండాలి తప్పు గాదు. కానీ ఒకవేళ అది నెరవేరినా, నెరవేరకున్నా రెండిటిని సమానంగా తీసుకునే స్థాయికొచ్చాం కాబట్టి, మన లోపల అంత దుఃఖం లేదు. మరి అంతకుముందేంటి? మనం అనుకున్న విధంగా మన జీవితం లేదే అని బాధ. మనం అనుకున్న విధంగా మనకు ఇల్లు లేదు, కారు లేదు, మనం జెప్పినట్టుగా భర్త నడుచుకోవడం లేదు, భార్య నడుచుకోవడం లేదు, మనం జెప్తే పిల్లలినట్లేదు. ఇలాంటివన్నీ ఆహ్, బాధకు గురి. కానీ ఎప్పుడైతే మనం దీన్ని అంగీకరించామో మరి నా వాస్తవానికి నేనే సృష్టికర్తనంటే మనం ఏదైతే ఇచ్చామో అదే పొందుతున్నాము అనేది జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి బయటపడ్డాము. కోరిక లేకపోతే దుఃఖముండదు. స్వర్గంలో సకల భోగాలు అనుభవిస్తున్న ఇంద్రాది దేవతల కన్నా ఎన్నో రెట్లు సుఖాలనుభవిస్తున్న స్వర్గాధిపతి ఇంద్రుడిని చూడు. అహల్య మీద కోరికతో పోయి శాపం కొని తెచ్చుకున్నాడు. చాలా కోరికలు మిగిలి ఉండగా, ఏదో ఒక కోరిక తీరడంలో వచ్చే సుఖం ఆనందాన్నివ్వలేదు. అంటే మరి రా రాజభోగాలెన్నో ఉంటాయి మరి ఇక్కడ. ఇంద్రుడు గూడా ఎన్నో మామూలుగా దేవలోకంలో వాళ్ళకి ఏదనుకుంటే అది వస్తుందని మనకు తెలుసు. ఇంకా మరి ఇంద్రుడికి ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో ఉన్నా గూడా మరెందుకు ఆ ఋషిపత్ని అహల్య మీద ఆహ్, ఉండడం కోరిక వల్ల ఏం జరిగింది? శాపానికి గురయ్యాడు. నిమిషం ఫ్రెండ్స్. అంటే చాలా కోరికలు మిగిలి ఉండగా మరి ప్రతి ఒక్కరికి గూడా ఎన్నో కోరికలుంటాయి.
మరి ఎన్నో కోరికలున్నప్పుడు ఒక్క కోరిక తీరితే ఆనందమొచ్చింది. ఒక కోరిక తీరగానే సంతోషం వచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. అలాగే తీరని కోరికలున్నప్పుడు కలిగే సుఖం గూడా అల్ప సుఖమే అవుతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక్కదాని మీద ఉండదు గదా మనకి కోరిక. అంటే ప్రతీదీ గూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటాం. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. మరి అదే విధంగా నా కుటుంబం బాగుండాలి. అంటే అందరూ ఇట్లా రకరకాల కోరికలు, డబ్బు మీద గానీ, నగల మీద గానీ, అంటే ఇంకా తీర్థయాత్రలకు ఇట్లా రకరకాల కోరికలుంటూ ఉంటాయి. అందులో ఏదో ఒకటి తీరితే అక్కడితో అంతమవుతుందా? లేదు గదా! అంటే మళ్ళీ ఇంకా వేరే దాని మీద దృష్టి వెళ్తుంది. మళ్ళీ అది గూడా ఆ కోరిక గూడా నెరవేరాలని మన ప్రయత్నం ఉంటుంది. అయితే వాటిలో ఇక్కడేం జరుగుతుందంటే ఆహ్ ఈ అటువంటి సుఖం అంటే ఇప్పుడు తీరని కోరికలున్నప్పుడు కలిగే సుఖము అల్ప సుఖమే అవుతుంది. అటువంటి సుఖము క్రిమికీటకాలకు కూడా ఉంటుంది. క్రిమికీటకాలకు కొద్ది కోరికలే ఉంటాయి. వాటిలో ఏ కొన్ని తీరినా వాటికి సుఖంగానే ఉంటుంది. కానీ మానవుల విషయంలో అలా కాదు. వీరికి కోరికలు అనంతములు. కొన్ని కోరికలు తీరడం వల్ల వాటికి కలిగే సుఖం కటిక చీకటిలో మినుగురు పురుగు వెలుతురు వంటిది. దానివల్ల ప్రయోజనం లేదు. అంటే ఇట్లా చాలా కోరికలున్నప్పుడు కొన్ని ఒక కోరికలు తీరాయి, ఒక 2 కోరికలు తీరాయి, 4 కోరికలు తీరాయి. అయినా ఇంకా లెక్కలేనన్ని కోరికలున్నాయి మనకు. అప్పుడు అల్ప సుఖమే ఉంటుంది. కానీ క్రిమికీటకాదుల విషయంలో ఏమొస్తుందంటే వాటికి కొన్ని కోరికలే ఉంటాయి. కానీ మానవుల విషయంలో అలా కాదు అని చెప్తున్నారు. అగ్నిలో శరీరమంతా కాలిపోయిందనుకో, అప్పుడు ఒక గంధపు చుక్క మీద పడినంత మాత్రాన శరీరమంతా చల్లబడుతుందా? మరి శరీరం గాలిపోతుంది. మరప్పుడు ఒక గంధం రాస్తాం గదా! ఒక గంధపు చుక్క మీద పడితే మరి ఆ మంట అనేది తగ్గిపోతుందా? లేదు కదా! రాజా రతి క్రీడ వల్ల సుఖం లభిస్తుంది అంటారా? క్రీడానంతరం అలసట కలుగుతోంది కదా! క్రీడానంతరం బరువు మోసిన పశువు కలిగిన బడలికల నెమరా మాటేమిటి అని అడుగుతుందన్నట్టు. అంటే ఈ రతి క్రీడ వల్ల సుఖం లభిస్తుందని అనుకుంటున్నారు గదా మీరు. మరి దాని ద్వారా గూడా అలసటొస్తుంది. దాని తర్వాత గూడా బరువు మోసిన ఒక పశువు బరువు మోస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, అలానే ఇది గూడా మరి ఇది గూడా ఒక సుఖమేనా? రతి క్రీడలో మానవులేనా? కుక్కలు కూడా ఈ రకమైన సుఖాన్ని అనుభవిస్తున్నాయి కదా! ఒక మనుషులే కాదు గదా! పశుపక్షాదులు జంతువులు గూడా ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాయి. కుక్కలు కూడా ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాయి. పోనీ సౌందర్యాన్ని చూసినందువల్ల సుఖం కలుగుతుందా? ఇది పశుపక్షాదులకుండదు అంటావా? సౌందర్య దర్శనం వల్ల కలిగే సుఖం కేవలం అభిమానం వల్ల కలిగేది. అది కూడా కలలో స్త్రీ సంగమనం వల్ల కలిగే సుఖం లాంటిదే. స్త్రీతో పొందే సుఖం కూడా కేవలము మన మనసుకు సంబంధించినదే. కానీ వేరు కాదు. అంటే ఏం చెప్తుంది హేమలేఖ మరి? మీరు రతి క్రీడనే సుఖం అనుకుంటున్నారు. అందమైన భార్య ఉంది. సౌందర్యాన్ని చూడగా అదే సంతోషం అనుకుంటున్నారు కదా! మరి పశు పక్షాదుల జంతువుల్లో కూడా ఈ రతి క్రీడ ఉంది. మరి అవేమో వాటి సౌందర్యాన్ని ఏమి చూడవు గదా! ఆ సౌందర్యం పట్ల ఉద్దేశ్యం ఉండదు. మరెందుకు మనుషుల లోపల ఈ భావన కేవలం అది ఒక అభిమానం వల్ల కలిగేదే. సౌందర్యం అనేది గూడా అభిమానం వల్ల కలిగేదే అని చెప్తున్నది. అదే విధంగా కలలో ఒక స్త్రీతో సంగమిస్తారు. అదెలానో మరిప్పుడు స్త్రీతో పొందే సుఖం కేవలం క్షణిక మాత్రమే. ఇది గూడా క్షణిక మాత్రమే. మనసుకు సంబంధించిందే తప్ప ఇది వేరే కాదు. అసలైన సుఖం కాదు అని చెప్తుంది. దీనికి ఉదాహరణగా ఇంకొక కథ చెబుతాను అని వినవలసింది అని చెప్తుంది. రాజపత్ని కథ. పూర్వకాలంలో ఒక రాకుమారుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు. టైమ్ అయిందా? ఓకేనా? హ్మ్. అపర మన్మధుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే మన్మధుడి కన్నా కూడా అందగాడు. అతని భార్య కూడా మిక్కిలి సౌందర్యవతి. వారిద్దరూ రతి మన్మధులలాగా కనిపించేవారు. రూపవతి అయిన భార్య యందు రాకుమారుడు అమితమైన అనురాగం కలిగి ఉండేవాడు. అయితే ఆమె మనసు మాత్రం తన దగ్గర పనిచేస్తున్న ఒక సేవకుని యందు లగ్నమైంది. ఆ సేవకుడు చాలా తెలివిగలవాడు. ప్రతిరోజు రాకుమారుడు పుష్కలంగా మద్యం సేవించేవాడు. పూర్తిగా మత్తులో మునిగిపోయిన తర్వాత రాకుమారుడి వద్దకు వికృత రూపం గల పరిచారికను పంపేవాడు. ఆ మత్తులో రాకుమారుడు తన వద్ద ఉన్నది ఎవరో తెలిసేది కాదు. ఆ సమయంలో సేవకుడు మాత్రం జగదేక సుందరి అనే యువరాణితో గడిపేవాడు.
లోకైక సుందరైన నా భార్యతో స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న నేను ఎంత ధన్యుణ్ణి, ఎంత అదృష్టవంతుడిని అని అతను అనుకునేవాడు. ఇంకా ఈ లోకంలో అంటే ఇంకా నాకు నా భార్యే ప్రాణము, నా జీవము. ఆమె లేకుండా నేను బతకలేను అని అలా రాకుమారుడు అనుకునేవాడన్నట్టు. అంటే చూడండి అక్కడేంటి ఒక రాకుమారుడు చాలా అందగాడు. భార్య గూడా అలానే అతనిలాగానే తను గూడా చాలా సౌందర్యవతి. అయితే వీళ్ళిద్దరిని జూస్తే గూడా రతి మన్మధుల్లాగా కనిపించేవారట. ఈ భార్య పట్ల ప్రేమ, ఆమె రూపం జూసి గూడా ఇష్టము, అనురాగం ఎక్కువ ఉండేదతనికి. అయితే ఈమె ఏంటి రాకుమారి పెళ్లి చేసుకున్న స్త్రీ ఏంటి అంటే, తన దగ్గర పనిచేస్తున్న ఒక సేవకుని ఇష్టపడతదన్నట్టు. ఆ సేవకుడు ఏం చేస్తాడు, చాలా తెలివైనవాడు. ఈ రాకుమారుడు ఎప్పుడు గూడా మద్యం మత్తులో మునిగిపోతాడు గదా! ఇంకా రోజు రాత్రి ఏం చేస్తాడనంటే, ఒక పరిచారికను ఆహ్, రాకుమారి ఆ సమయంలో అతనింకా మద్యంలో మునిగిపోయాడు. అతనికేమీ కనిపించట్లేదు. కళ్ళు మూసుకుపోతాయి. ఆ సమయంలో పరిచారకని పంపిస్తే తన భార్యనే అనుకోని ఆమెతోనే సుఖిస్తున్నాడు. కానీ ఇక్కడ సేవకునితో ఈ రాకుమారి గలుపుతుంది. ఈ విషయం ఏమాత్రం అతనికి తెలియలేదు. ఒక రోజున ఆ సేవకుడు మద్యం అక్కడ ఉంచి అత్యవసరమైన పని మీద బయటకు వెళ్ళాడు. ఆ రోజు రాకుమారుడు కూడా ఎక్కువగా మద్యం సేవించలేదు. మోహావేశుడై ఉన్నాడు. రతిక్రీడ మక్కువతో మనసుకు ఆహ్లాదకరమైన భోగ సామాగ్రితో అందంగా అలంకరించబడిన శయ్యాగృహం చేరాడు రాకుమారుడు. ఆ శయ్యా మందిరం ఇంద్రుని నందనోద్యానవనంలాగా ఉంది. పక్క మీద తన ప్రేయసి కోసం ఎదురు చూస్తుంది. ఒక్కసారి ఆమెను చేరాడు. రెట్టించిన ఉత్సాహంతో, కామోద్రేకంతో, వళ్ళు మరిచి మిక్కిలి సంతోషంతో ఆమెను అనుభవించాడు. కొంతసేపటికి ఆవేశం చల్లారింది. మైకం తగ్గింది. అప్పుడు చూశాడు. శయ్య మీద ఉన్నది అందాల రాశి అయిన తన ప్రేయసి కాదు. వికృత రూపం కల దాసి. అతడికి చాలా కోపం వచ్చింది. ఆపుకోలేకపోయాడు. తన భార్య ఏమైంది? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని ఆ దాసిని అడుగుతాడు. అతడు మత్తులో లేడు. వెంటనే ఇంకా ఎడమ చేత్తో దాసి జుట్టు పట్టుకొని, కుడి చేత్తో కత్తి తీసుకొని, "ఇంక నువ్వు నిజం చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను" అని బెదిరిస్తాడన్నట్టు. అంటే ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఇంకా అత్యవసరమైన పని మీద ఆ సేవకుడు ఏం చేస్తాడనంటే, ఆ మద్యాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే రాజులు ఎలా అంటే వాళ్ళు ఒక్కొక్క గ్లాస్‌లో పోసి అందిస్తూ ఉంటే తాగుతారు గదా! ఇంకా సేవకుడు గూడా లేడు గదా! అతను కొంచెమే తాగాడు ఆ రోజు రాకుమారుడు. మామూలుగా మళ్ళీ తను కామోద్రేకంతో మళ్ళీ పక్క మీదకి జేరుతాడు. ఆ దాసితోనే భోగిస్తాడు. తర్వాత చూస్తాడు. చూసి నువ్విక్కడికొచ్చావు? నువ్వు అసలు నిజమేంటి? మరి రాకుమారి ఏమైందని అప్పుడు అడుగుతాడన్నట్టు. దాసి భయపడింది. ప్రాణభిక్ష పెట్టమని అర్థించింది. చప్పుడు చేయకుండా రాకుమారుణ్ణి రాణి నివాసానికి తీసుకువెళ్ళింది. అక్కడ శయ్యాగారంలో రాకుమాని భార్య అందాల రాశి బంగారు బొమ్మ మంచం మీద నల్లగా మొరటు ముఖం, రోత కలిగించే రూపము, పిల్లి కళ్ళు, రాగి జుట్టుతో అసహ్యకరంగా ఉండే సేవకుని బాహువులలో నలిగిపోతుంది. వారికి బాహ్య స్మృతి లేదు. మన్మథ సామ్రాజ్యంలో విహరిస్తున్నారు. అంటే ఇక దాసి భయపడి తీసుకెళ్తుంది. ఈ రాణి మందిరానికి. అక్కడేం జరుగుతుంది ఆమె సేవకునితో ఉన్నదన్నట్టు. ఆ స్థితిలో వారిని చూశాడు రాకుమారుడు. చేతిలో పట్టుకున్న దాసిని వదిలేశాడు. నోట మాట రావడం లేదు. శరీరం పనిచేయడం లేదు. మూర్ఛ వచ్చినంత పనైంది. కొంతసేపటికి తేరుకున్నాడు. మనసు నిబ్బరం చేసుకొని ఈ విధంగా అనుకుంటున్నాడు. నేను మూర్ఖుడిని, మదమత్తుడిని. స్త్రీల పట్ల అత్యంత ఆసక్తి, ప్రేమ చూపే పురుషులు అధమాదములు. గోరువంకలు ఏ చెట్టు మీద శాశ్వతంగా ఉండవు. అలాగే స్త్రీలు కూడా చంచల స్వభావం కలవారే. ఇంతకాలం ఆమె నా ప్రాణం కన్నా మిన్న అని నమ్మాను. వేశ్యలు ఏ ఒక్కరిని అంటిపెట్టుకొని ఉండరు. అదేవిధంగా కామికులు కూడా ఒకరినే ఆశ్రయించి ఉండరు. అటువంటి కామికులను నమ్మే నాబోటివాడు బుద్ధిలేని గాడిద కన్నా హీనుడు. ఇంతవరకు స్త్రీల స్వభావం తెలుసుకోలేకపోయాను. ఈమె యందు సంపూర్ణ అనురాగంతో ఉన్నాను. అటువంటి నన్ను వదిలి సేవకునితో సుఖిస్తున్నది. నా యందు కపట ప్రేమ నటిస్తుంది. మద్యపానముచే మతి మందగించిన నాకు ఈమె నాటకం తెలియలేదు. నన్ను నీడలా అనుసరించి ఉన్నది అని నేను నమ్మి మోసపోయాను. అంటే ఇప్పుడిగ చూడగానే ఇతనికి ఇలా అనిపిస్తుంట. అంటే ఇతడు రాకుమారుడు ఎంతో సౌందర్యవంతుడు.
కానీ మరి ఆమేంటి మళ్ళీ అక్కడ ఒక నల్లగా ఉన్నవాడు, కురూపి అంటే అతను అందంగా గూడా లేడు ఆ సేవకుడు గూడా. ఎందుకు ఆమె అతన్ని మోహిస్తుంది? అంటే నేను స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించలేదు. ఒక వ్యభిచారి ఎలా అయితే ఒకరిని కాదని ఇంకొకరితో, ఇంకొకరిని కాదని ఇంకొకరితో సుఖిస్తుందో అలానే నన్ను చాలా మోసం చేసిందనేసి బాధపడుతున్నాడు. అంటే ఇప్పటిదాకా ఇంకా నేను కూడా వికారంగా ఉండే దాసితోనే సుఖించాను. నాకన్నా మూర్ఖుడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఇది చాలా ఆశ్చర్యమైన విషయము అని ఇంకా తను భా భావిస్తున్నాడు. అంటే మరి ఎంతో అందగాన్ని నేను మరి. నన్ను గాదని ఆనే సేవకునితో సుఖిస్తుంది గదా! దీనికి కారణం ఏంటి? మరి అతనిలో ఈమెకు కనిపించిన సౌందర్యం ఏంటి? అని పరిపరి విధాలా ఆలోచిస్తూ రాకుమారుడికి ఆ జీవితం మీద విరక్తి కలిగింది. ఇంకప్పుడు సర్వస్వాన్ని త్యజించేసి అడవులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ హేమలేఖ ఏమంటుందంటే, "రాకుమార హేమచుడా! ఇంతకాలం ఆ రాజకుమారుని ఆనందడోలికలలో తేలియాడాడు. స్వర్గపు అంచుల దాకా వెళ్ళాడు. కానీ తాను సుఖించింది ఒక కురూపి అయిన దాసితో అని తెలిసిన మరుక్షణమే ఏం చేశాడు మరి ఇంకా ఆనందమంతా పటాపంచలైపోయింది. కాబట్టి సౌందర్యం అనేది కేవలం మనసులోంచి పుట్టిందే తప్ప వేరు కాదు" అంటూ రాజపత్ని కథ చెప్పిందన్నట్టు హేమలేఖ. అంటే సౌందర్యం గూడా మనసులోంచొచ్చిందే. సౌందర్యం అంటే అందంగా కనిపించగానే ఆ మనిషి సౌందర్యవంతుడు అనుకోవడానికి అది గూడా మనసులోంచి పుట్టిందే భావన అని చెప్తుందన్నట్టు. మరి మనిషిని చూడనంత సేపు చాలా సుఖించాడు మరి ఆ దాసితో. ఎప్పుడైతే ఆమెను జూశాడో అసహించుకున్నాడు. ఇక్కడ తేడా ఏంటి మరి? అతని మనసే గదా! అప్పుడు మళ్ళీ మొత్తం త్యజించేసి అడవులోకి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడితో ఆపుకుందాము. నాకు ఈ అవకాశాన్నిచ్చిన విశ్వానికి, గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. వేల వేల కృతజ్ఞతలు. మీ అందరికీ గూడా వేల వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు.